రైట్. జయరామ్ గారు మీరు ఎలా చూస్తారు? ముఖ్యంగా రాబోయే రోజు ఇప్పుడు రాజాసింగ్ రాజీనామాతో రాబోయే రోజుల్లో బీజేపీ పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? మరింత మంది అసంతృప్తులు బయటపడే అవకాశం కనిపిస్తుంది అంటారా? లేకపోతే ఇది శ్రీనివాస్ గారు చెప్పినట్టు టీ కప్లో తుఫాన్ లాగే చూసుకోవచ్చా? ఒక వ్యక్తి పోయినంత మాత్రాన ఒక ఒక వ్యక్తి లోపలికి వచ్చినంత మాత్రాన పార్టీలకు నష్టం జరుగుతుందని నేను అనుకోను. కానీ ఇక్కడ వ్యవస్థ గురించి మాత్రం మాట్లాడాల్సిన కంపల్సరీ. అంటే బీజేపీ మొన్నటి వరకు అంటే నిన్నటి వరకు కూడా ఏం చెప్పిందంటే బీసీ నినాదాన్ని నెత్తిన పెట్టుకుంది. బీసీ నినాదంతోనే ట్రావెల్ చేసింది. ఇక్కడ 56% బీసీలు తెలంగాణలో ఉన్నారు అని అర్థమైన తర్వాత బీసీ నాయకత్వానికి ఎక్కువ కోఆపరేట్ చేస్తున్నట్టుగా బీసీ నాయకత్వమే చాలా కీలకం అన్ని పార్టీలలో, వీలవుతే మీ నాయకత్వాన్ని మార్చు అనే సలహాలు ఇచ్చేంతవరకు వెళ్ళింది. ఇది నేను మాట్లాడదలుచుకున్నది. అంటే ఈరోజు బీసీలను పక్కన పెట్టేసి మళ్ళీ సాంప్రదాయబద్ధమైన ఓసీలనే చూసుకున్నది. కాంగ్రెస్ పార్టీలో రెడ్డిలు ఉన్నట్టుగా, బీఆర్ఎస్ పార్టీలో వేలమల్లు ఉన్నట్టుగా, ఇప్పుడు బీజేపీలో బ్రాహ్మణ్స్ ఉండడం పెద్ద వింతేం కాదు. ఇది ఎక్కడైనా కూడా అంటే జెండా పట్టుకొని జై కొట్టి ప్రాణ త్యాగాలు చేసి అహర్నిశలు కష్టపడి అన్ని త్యాగాలు చేసిన వాళ్ళేమో ఎస్సీ ఎస్టీ బీసీలో చేయాలి. ఇక్కడ మళ్ళీ అధికారం వరకు వస్తే మాత్రం మళ్ళీ ఉన్నత కులపోళ్ళు ఉన్నత అగ్రకులం వ్యక్తులకి ఇవ్వాలి. వీళ్ళైతే అగ్రకులంలో డబ్బులున్న వ్యక్తులకి ఇవ్వాలి. పైసలను తీసుకొచ్చి ఖర్చు పెట్టే వ్యక్తులకి రేపు పైసలు సంపాదించుకునే వ్యక్తులకి చేయాలి అనేది ఇది సహజ సిద్ధమైన స్ట్రాటజీ. ఇది పెద్ద కొత్త కాదు, వింత కాదు. ఇది స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అదే జరిగింది. ఇప్పుడు జవహర్లాల్ నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా కేసీఆర్ దగ్గర నుంచి కూడా అది జరిగింది. అంటే ఈరోజు అంటే బీసీలను మోసం చేయటం లోపల బీజేపీ కూడా సిద్ధహస్తులే. వీళ్ళు ప్రజల కోసం మాట్లాడే విధానం వేరు, పార్టీ పగ్గాలు అప్పగించేది అధికారాన్ని అప్పగించే వ్యక్తులు వేరు అనేదాన్ని చాలా క్లియర్గా ఉంది. మీకు ఒక విషయాన్ని చెప్తాను. అమిత్ షా అనేక సందర్భాల లోపల మాట్లాడేసి అనేక విషయాలు మాట్లాడే అమిత్ షా ఆ రోజు నిన్న వచ్చిన తర్వాత తన చేతుల మీదుగా తను అనౌన్స్ చేయాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. మరి ఎందుకు అనౌన్స్ చేయలేదు? అనౌన్స్ చేయడమే ఎందుకు ఆలస్యమైంది? ఆయన దాన్ని ఎందుకు తప్పించుకొని పోయాడు అంటే, అది కనుక తప్పించుకోకపోతే రేపు పార్టీకి ప్రమాదం వస్తుంది. ఒక స్టేట్కు సరే ఏ స్థితిలో ఎక్కడున్నా అయినా పోయినా పెద్ద ఇబ్బంది ఏం కాదు. రేపు దేశం లోపల పార్టీకి ప్రమాదం వస్తుంది. ఎందుకంటే ఒకవైపు కాంగ్రెస్ వచ్చేసి బీసీ నినాదాన్ని ఎత్తుకున్నది. కవిత స్ట్రైట్గా బీసీల కోసమే పనిచేస్తాను, బీసీలే నా ఎజెండాగా ఉన్నది. ఈరోజు బీసీలు అనేది ఒక సూటిగా ఎజెండాగా మారిన అంశం. అంతే. ఈ సమయం లోపల మోడీ కానీ అమిత్ షా కానీ ఇందులో కలగజేసుకుంటే ఇప్పుడు పార్టీలో ఉండే బీసీలన్నీ లోపల వ్యతిరేకత వస్తుంది. ఆ వ్యతిరేకత రాకుండా ఉండడం కోసం మాత్రమే ఇది తప్పించుకొని పోయారేమో అనేది నా ఆలోచన. సో అది వాస్తవం ఉండొచ్చు, అవాస్తవం ఉండొచ్చు. సో ఇట్స్ మై అనాలిసిస్. అంటే జనరల్గా ఆయన తప్పించుకోపోవాల్సినంత అవసరం లేదు, అక్కర్లేదు. కానీ ఈరోజు అలాంటి పరిస్థితి ఏర్పడింది కదా. ఆ పరిస్థితులు ఏర్పడిన తర్వాత ఈరోజు బీసీలు పక్కదారిన వెళ్ళిపోయి మళ్ళీ ఒక బ్రాహ్మణ్సే వచ్చింది కదా. అంటే నేను కులానికి వ్యతిరేకం కాదు, లేదు అనుకుంటే అగ్రకులాలకు అంతకంటే వ్యతిరేకం కాదు. ఇక్కడ జరిగేది ఏంటంటే బీసీ నినాదాన్ని తెర మీదకి వచ్చిన తర్వాత 56% బీసీలు తెలంగాణలో ఉన్న తెలిసిన తర్వాత అయినా కూడా మీరు బీసీలను నెగ్లెక్ట్ చేస్తున్నారు అంటే, మొన్నటి వరకు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు కూడా దళితుడే ముఖ్యమంత్రి, దళితుడికే చేస్తా అంటాడు. ఇంకా వీలవుతే నక్సల్స్ ఎజెండా నా ఎజెండా కూడా అని మాట్లాడారు. అంటే ఈరోజు అవి ఏమైనా ఓన్లీ మాటలకు మాత్రమే పరిమితమైనవి కదా. అంటే ఈరోజు బీజేపీ కూడా మాటల కోసమే పరిమితం, కాంగ్రెస్ కూడా మాటలకే పరిమితం ఉంటుంది. ఈరోజు బీజేపీ మాటలకే పరిమితం. అంటే ఈరోజు ఏ చూసినా మాటలకు పరిమితమైన తప్పితే ఈరోజు కింది కులాలను రాజకీయంగా ఎదగనివ్వరు అనేదాన్ని ఇది ఖచ్చితంగా ఇది ఒక టెస్ట్ మోనీ బీజేపీలో ఇది ఒక టెస్ట్ మోనీ అంతే. తప్పితే ఈరోజు రాజాసింగ్ రావచ్చు, పోవచ్చు, రాజాసింగ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. రాజాసింగ్ ఇంకొక మాట కూడా చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే, నిజంగా కనుక నాకు ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడి హోదాను కల్పించినట్టయితే యూపీలో యోగి ఆదిత్యనాథ్ ఏ విధంగా అయితే
చేసి పార్టీని అధికారంలో తీసుకొచ్చాడో, ఏ విధంగా అయితే పార్టీ పక్షాన పనిచేశాడో నేను అలాగనే పనిచేస్తా అన్నాడు. రైట్. అంత గట్టిగా చెప్పాడు. అంటే అంత కటువుగా యోగి ఆదిత్యనగర్ బుల్డోజర్స్ గురించి పనిచేస్తే ఇక్కడ కూడా రాజాసింగ్ కూడా వచ్చేసి నేను బుల్డోజర్లను దింపుతా, తప్పే ఉంది, బుల్డోజర్లనే దింపుతామని మాట్లాడాడు. అంటే ఈరోజు మరి అలాంటి మాటలు నిజంగా కనుక తెలంగాణలో పనిచేస్తే పనిచేయవా విషయం పక్కన పెడితే కులం మాత్రం పనిచేస్తారు. అంటే రాజకీయాలలో కులం కీలకము, కులం అనేది చాలా కీలకము. అంటే ఈ దేశం ఎక్కడ నిర్మించబడ్డది అంటే కులం మీదనే నిర్మించబడ్డది. ఇది కులాల తోని నిర్మించబడిన దేశమే తప్పితే ఈరోజు మీరు అనుకున్నట్టు సెక్యులర్ కాదు, మీరు అనుకున్నట్టుగా ప్రజాస్వామికం కాదు. రైట్. జయరామ్ గారు, మనకి టైం తక్కువ ఉందండి. ఫైనల్గా రాజు నాయక్ గారిని తీసుకుందాం. ఉద్ధరించి రైట్. రాజు నాయక్ గారు, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే రాబోయే రోజుల్లో బీజేపీతో బీఆర్ఎస్ పొత్తా లేకపోతే విలీనమా? 2 ముక్కలు చెప్పండి సార్, టైం లేదు. మీరు క్వశ్చనే రాంగ్ అంట. నేను అసలు బీజేపీతో మాకు పొత్తు కానీ బీఆర్ఎస్ లో విలీనం కానీ ఏది ఉండదు. బీజేపీని ఒక పార్టీగా, అంటే తెలంగాణ రాష్ట్రం అది దేశంలో పెద్ద పార్టీ ఉన్నా తెలంగాణలో చిన్న సైజు పార్టీగా మాత్రం మేము ఊహిస్తున్నాం. ఆ పార్టీ తోటి మాకు భవిష్యత్తు కాలంలో పొత్తు అనేది ఉండనే ఉండదు. అది గౌరవ పెద్దలు కేసీఆర్ గారు కానీ మా వాళ్ళు కూడా తీసుకునే నిర్ణయం ఉంటుంది. వాళ్ళు తీసుకోరు, మాకు క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా ప్రతిపక్షంగా మళ్ళీ కేసీఆర్ 100కు పైగా స్థానాలతో మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, ఒక నికాసైన కార్యకర్తకు పదవి వచ్చినప్పుడు మనం ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసిందే తప్ప ఇంకేం లేదు. బీసీ నాయకులకు ఎప్పుడు మొండి చేయి చూపిస్తారు కాబట్టి బీసీ నినాదం బీజేపీ వాళ్ళు పెట్టుకోకూడదు అనేది నా సూచన. రైట్. థ్యాంక్ యూ రాజు నాయక్ గారు, అలాగే ఆల్జపూర్ శ్రీనివాస్ గారు, కుసుబా